కొంచెం సైడ్ చాలు మళ్ళీ మనకి వినపడదు. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి బ్రదర్. అందరు తీసుకోండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి. చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపగల తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు, కనికరమంతుడు ప్రభువా. నాయన, ఈ భూమిని, ఆకాశములను, సముద్రములు, కనపడేటివి కనపడని అన్నిటి సృజించిన గొప్ప దేవుడు. నువ్వు రాజువు, చక్రవర్తివి, రాజులకు రాజు. అటువంటి నిన్ను స్తుతించుట, కనపరచుట మా ధన్యత అయినది ప్రభువా. నా తండ్రి, నీవు నా తండ్రి శరీరధారిగా ఉన్నప్పుడు అయా ఏ కార్యములైతే మీరు చేసి ఉన్నారు, ఏ సంఘటనలైతే మేము అయా పరిశుద్ధ గ్రంథమును చదివి ఉన్నామో దాన్ని ఇందులో మేము ధ్యానించబోతుండగా గొప్ప పరిశుద్ధాత్మలుగా మీరు రంగం మీద ఉండి ప్రభువా ఈ వాక్యమును తీసుకుని మాకు బోధించమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించడానికి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మనందరం కూర్చున్నాం. సిస్టర్స్, బ్రదర్స్, ఇంకొంచెం సౌండ్ పెట్టినాను. కొంచెం సౌండ్ పెట్టు. ఇటు సైడ్ అదే సౌండ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఏం చదువుకున్నాం? వెలుతురుకు అక్కడ కనపడటం ముఖాలు, ఆ వెలుతురు ఎక్కువ అయిపోయింది. సరే, సియోను నివాసులారా, ఈ దినము ప్రపంచమంతా బాగా గమనించాలి. ఈ దినము ప్రపంచమంతా అదేంటిది మట్టల ఆదివారం అని జరుపుకుంటా ఉన్నారు. అది మంచిదే. మట్టలు అంటే కొమ్మలు, చెట్టును ఉన్నటువంటి కొమ్మలు విరిచి దారి పొరుగున పరిచి అలాగా ఈత కొమ్మలను, ఈత మట్టలను, ఖర్జూరపు చెట్ల మట్టలను తీసుకొని వచ్చి పరవటం అనే మట్టల ఆదివారం అని పేరు పెట్టి ఉన్నారు. అది యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉండి శిలువ వేయబడుటకు ఆ ముందు రోజులలో ఇది ఒక కార్యము చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. పస్కా పండుగకు లేదా పులియని రొట్టెల పండుగకు గుర్తుపెట్టుకోవాలి. పస్కా పండుగన్నా పులియని రొట్టెల పండుగన్నా ఒకటే. ఎందుకంటే పస్కా పండుగలో పులియని రొట్టెలను వారు తింటారు కాబట్టి దానికి మరి ఒక పేరేంటిది? పులియని రొట్టెల పండుగ. ఇంకా ఆ యొక్క రొట్టె పొంగకుండా, ఆ రొట్టె పొంగకుండా చేసేటువంటి పండుగ అది. దానికి ఒక 6 రోజులు ముందుగానే, ఎన్ని రోజులు? 6 రోజులు ముందుగానే
ఈ కార్యము జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇది ఆచారముగా కాదు గాని పరిశుద్ధ గ్రంథములో ఉన్నది కనుక దానిని మనం ధ్యానిస్తూ ఆ సంఘటనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనం చూపిస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ వాళ్ళు అనే సంఘము ఎప్పుడైతే క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ఈ రోమన్ క్యాథలిక్ సంఘం అనేది ఈ భూమి మీద ఉద్భవించింది. అది ఎక్కడ? రోమ్ నగరంలో. అందుకే అది రోమన్ క్యాథలిక్ సంఘం అని పేరు. క్యాథలిక్ అంటే విశ్వవ్యాప్తము. ఏంటిది? క్యాథలిక్ అంటే విశ్వవ్యాప్తము. దాన్ని ఇంకొక మాటలో సార్వత్రిక అని కూడా అంటారు. మనమందరం కూడా క్యాథలిక్కులమే. ఏంటిది? మనమందరం కూడా క్యాథలిక్ సంఘం అంటే విశ్వవ్యాప్తమైన సంఘం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్క ఈ చర్లపల్లిలో ఉన్నటువంటి ఈ మందిరంలోనే లేదండి. ప్రపంచ వ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క సంఘము అనే శరీరము ఉన్నది. హల్లెలూయా. ఆయా దేశాలలో ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు, ఆయా జాతులు, అట్లనమాట. ఆయా ప్రజలు, మాది ఫలానా తరగతి, మాది ఫలానా జాతి అనుకుంటే ఆ అన్ని జాతులలో నుండి, అన్ని భాషలలో నుండి ప్రభువుకు ఒక భార్యగా, ఒక సంఘముగా, ఒక శరీరములోని సభ్యులుగా అంటే అవయవముగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఘమే సార్వత్రిక సంఘము. అదే వధువు. దానిని క్యాథలిక్ అని కూడా మనము పిలవచ్చండి. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే రోమన్ క్యాథలిక్ అన్నది వేరు. ఏంటిదంట? రోమన్ క్యాథలిక్ అన్నది వేరు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తున్నది అంటే అది రోమన్ క్యాథలిక్ అయ్యున్నది. క్యాథలిక్ సంఘము కాదండి. క్యాథలిక్ అంటే ఏంటిది? విశ్వవ్యాప్తము, సార్వత్రికము. కానీ ఈ రోమన్ క్యాథలిక్ అన్నది అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 66 పుస్తకాలు, హల్లెలూయా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఒకసారి మీరు చెప్పండి, పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చెప్పాలి. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. ఎన్ని? కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 66లో 39 తీసాయి, 27. 27, 39 కలిపితే ఎన్ని అయినాయి? 66 పుస్తకాలు. హల్లెలూయా. ఈ 66 పుస్తకాలకు వ్యతిరేక భావన, వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ఆచారాలు, వ్యతిరేకమైన పద్ధతులు కల్పించి పాటించుట రోమన్ క్యాథలిక్ యొక్క ఆచార వ్యవహారం అయి ఉన్నది. కూర్చోవాలన్నా కూర్చోవాలి. కాబట్టి వారు ఏం చేశారంటే ఇది చదివి ఆ దినము మట్టలు, కొమ్మ చెట్లు అవన్నీ కూడా చెట్ల కొమ్మలు అవన్నీ తీసుకొచ్చి పరిచారు కదా. వారికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక పండుగ అన్నది కావాలి. వారికి ఏం కావాలి? ఎప్పుడు ఏదైనా పండుగ అన్నది కావాలండి. కాబట్టి వారు క్రైస్తవులకి రకరకాల పండుగలను వారు జోడించారు. వారి సూర్యదేవుడికి సంబంధించిన పండుగలన్నీ జోడించారు. మళ్ళీ పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా పండుగలు ఉంటే వాటికి తమ సొంత విధానంలో వీటన్నిటిని కూడా జోడించి అదొక ఉత్సవం లాగా, అదొక ఉల్లాసం లాగా, అదొక పండుగ లాగా ప్రారంభం చేసి పాటించుకుంటూ వస్తా ఉన్నారు. అలా వచ్చిందే ఈ మట్టల ఆదివారం.
అయితే పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో మనకు ఏం చెప్తుందంటే, నూతన నిబంధన ఏం చెప్తుందంటే, మీరు పండుగలను ఆచారాలను పాటించకూడదు. ఏం కూడదంట? మీరు పండుగలను ఆచారాలను పాటించకూడదండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, జకర్యాలో ఏంటిది? జకర్యాలో ఈ 9వ అధ్యాయము 9వ వచనములో సియోను నివాసులారా, సియోను అంటే ఏంటిది? యెరూషలేము. హల్లెలూయా, బాగా చెప్పాలి. సియోను అంటే ఏంటిది? యెరూషలేము. యెరూషలేము ఎక్కడ ఉన్నది? ఇశ్రాయేలు దేశములో, దేవుడు వాగ్దానం చేసిన దేశం. కాబట్టి ఆ దేశం అంతటికి ఈ మాట వర్తిస్తుంది. సియోను నివాసులారంటే యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలారా బహుగా సంతోషించుడి. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తర్వాత యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అంటే ఇక్కడ ప్రత్యేకంగా పట్టణాన్ని చూపిస్తాం. యెరూషలేము పట్టణాన్ని, ఎందుకంటే ఆ పట్టణంలోనికి నీరాజు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేము పట్టణంలోనికి ఎవరు వస్తున్నారు? నీరాజు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు రాజులకు రాజు అండి, ప్రభువులకు ప్రభువు అండి. ఆయన రాజు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ రాజు ఎటువంటి వాడంట? నీతి పరుడును. అబ్బా, ఎంత మంచి! అసలు మనకున్న రాజులను ఎవరన్నా నీతి పరుడు ఉన్నాడా? లేకనే కదా జైల్లోకి వెళ్తా ఉన్నారు. అదో ఇదో అని చెప్పేసి ఏవో కేసులు పెడతా ఉన్నారు. కానీ ఈయన ఎటువంటి వాడంట? నీతి పరుడు, రక్షణ గలవాడును. ఎందుకంటే యేసుక్రీస్తు వలననే తప్ప రక్షణ అన్నది లేదు. హల్లెలూయా. నువ్వు ఇంక ఏమైనా చేయి, నీకు రక్షణ అన్నది లేదండి. నువ్వు యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని ఆయన నీ కొరకు సిలువలో మరణించి రక్తమును చిందించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుత్థానుడయ్యాడు అని నీ హృదయములో విశ్వసిస్తే నీవు రక్షింపబడుదువు. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా ఎటువంటి వ్యక్తి? దీనుడు. కానీ రాజులుగా మనం దీనుడుగా ఉంటామా? ఒక రాజు ఎప్పుడైనా దీనుడుగా ఉంటాడా? తీసుకోండి, అక్కడ చూడండి, ఉండడాన్ని. కానీ ఈ రాజు ఎటువంటి వాడు? దీనుడు. హల్లెలూయా. దీనుడు గాడిదను గాడిద పిల్లను నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఒక ప్రవచనమై ఉన్నది. ఇది జరగటానికి ముందుగానే రాయబడినటువంటి ఒక ప్రవచనం. చాలా జాగ్రత్తగా వినాలి, ఇది ప్రవచనం. జకర్యా అనే ప్రవక్త తన జీవిత కాలంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఈ ప్రవచనాన్ని రాస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కొన్ని వందల సంవత్సరముల తర్వాత ఈ ప్రవచనము నెరవేరుతా ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ వచనము నెరవేరుతా ఉన్నది, ఈ ప్రవచనము నెరవేరుతా ఉన్నది. హల్లెలూయా. ఎలా నెరవేరుతుందో ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి యేసు చాలయా. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. హల్లెలూయా. ఎందుకంటే మార్తా, మరియా మరియు లాజరు ఈ కుటుంబాన్ని యేసుక్రీస్తు ఎంతగానో ప్రేమించాడండి. వాళ్ళు కూడా యేసుక్రీస్తుని ఎంతగానో
ప్రేమించారండి. ఇప్పుడు మనం కూడా చూడండి, నేను పాస్టర్ను, నేను ఈయన దూర ప్రాంతానికి వెళితే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని నేను ప్రేమిస్తుంటే, వాళ్ళు నన్ను ప్రేమిస్తుంటే, నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నన్ను వాటికి ఆహ్వానం చేస్తారు. హల్లెలూయా. అట్లనే ఈయన యెరూషలేముకు వెళ్ళటానికి వచ్చినప్పుడల్లా, జాగ్రత్తగా వినాలి, యెరూషలేముకు యేసు ప్రభు వచ్చినప్పుడల్లా ఎక్కువగా వారికి విడిదిగా ఉండటానికి ఒక ఇల్లుగా, చూడండి, ఆయనకు భోజనం మంచిగా ఏర్పరచడానికి ఒక ఇల్లుగా ఏ ఇల్లు ఉన్నది? ఏ ఇల్లు ఉన్నది? బేతనియలో ఉన్నటువంటి మార్తా మరియ మరియు లాజరు అనే ఇల్లు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ యెరూషలేముకు ఈ బేతనియకు కేవలము 3 కిలోమీటర్ల లోపు. ఎంతండి? ఆమెడ దూరం అంటే ఇంచుమించుగా ఒక 3 కిలోమీటర్లు లోపే అండి, దగ్గరండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పస్కా పండుగకు ఎన్ని దినముల ముందుకు వచ్చాడు? చెప్పాలి. ఎన్ని దినముల ముందుకు వచ్చాడు? 6 దినముల ముందు వచ్చాడు. అక్కడ వారు ఆయనకు విందు చేసేది. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశారంట? విందు చేశారు. ఇప్పుడు చూడండి, ఏ దైవజనుడైన కానీ ఒక ఇంటికి వెళ్తే, దూర ప్రాంతం నుండి వచ్చినట్లయితే ప్రేమించి వారికి ఏం చేస్తారు? ఆతిథ్యం అన్నది ఇస్తా ఉంటాం మనం. ఎందుకంటే అప్పటికే ఒకసారి లాజరు చనిపోయి యేసు ప్రభు వారు వచ్చి ఆయనను లేపాడు. హల్లెలూయా. లేపి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఫస్ట్ టైం వారి ఇంటికి రావటం. అంటే చనిపోయిన లాజరును లేపి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఇంటిని దర్శిస్తున్నటువంటి దినము అది. వారికి ఎంత సంతోషం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే లాజరు బ్రతికి జీవిస్తా ఉన్నాడు కాబట్టి వారు విందు చేసేది. మార్త ఉపచారం చేసెను. మార్త ఏం చేసిందంట? ఉపచారం అంటే ఆ వంటలు అవన్నీ కూడా సిద్ధపరిచి ఆయనకు అన్ని చక్కగా కాలువ నీళ్లు గాని ఆయన బస గాని ముంత చెడ్డంతా మార్త చేసినట్టుగా చూస్తా ఉన్నాం. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఒకరే కాదు, ఆయన శిష్యులు కూడా ఆయన వెంట ఉండరు. హల్లెలూయా. వీరందరితో కలిపి లాజరు కూడా భోజనానికి కూర్చున్నాడండి. మృతి చెంది తిరిగి బ్రతికిన లాజరు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి యూదులలో బాగా గమనించాలి, యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, ఎక్కడ ఉన్నాడని? బేతనియలో. ఎక్కడికి వచ్చాడు ఆయన? బేతనియలో లాజరు కుటుంబంలో ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని, ఏ వ్యక్తులు? సామాన్యులు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, పెద్ద పెద్ద అధికారులు కాదు, పరిశీలు కాదు, శాస్త్రులు కాదు, అటువంటి వ్యక్తులు కాదు, కానీ ప్రభువును వెంటాడుతా ఉన్నది, ప్రభువును విశ్వసిస్తా ఉన్నది ఎటువంటి వ్యక్తులు? సామాన్య ప్రజలండి. హల్లెలూయా. ఈ దినము కూడా ఈ లోకంలో మనం చూసుకుంటే సామాన్య జనులు ప్రభువును స్వీకరిస్తా ఉన్నారు. మాకు విద్య ఉంది, మేము పెద్ద చదువులు చదువుకున్నాం, మేము సాఫ్ట్వేర్లము, లేకపోతే మాకు పాండిత్యం బాగా తెలుసు, లేకపోతే ఈ లోక సంగతులలో మేమెంతో గొప్పవాళ్ళము, మాది పెద్ద కులము, లేకపోతే మాది గొప్ప కులము, చూడండి మేమేదో ఈ యొక్క ప్రజలలో ఒక పై ఎత్తున ఉన్నటువంటి ఉన్నతమైన వర్గము అనుకుంటున్న వాళ్ళు క్రీస్తును కనుగొనటం లేదు. కానీ ఎవరు కనుగొంటా ఉన్నారు క్రీస్తుని? ఏదైనాము ప్రజలలో ఉన్నటువంటి సామాన్య జనులు. ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చేది. ఎందుకంటే చాలా పబ్లిక్ తెలిసిపోయింది, లాజరు చనిపోయి 3 దినాలు దాటిపోయి 4వ దినమైంది. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన లేపాడు అంటని ఆ వార్త చుట్టుపక్కల ప్రాంతాలకు తెలిసిపోయింది. ఇప్పుడు యేసు ఎప్పుడైతే లాజరు ఇంటికి వచ్చాడో, మార్త మరియ వాళ్ళ ఇంటికి వచ్చాడో,
ఆయనను చూడాలని, మరియు చనిపోయి బ్రతికినటువంటి లాజరును కూడా చూడాలని సామాన్య జనులు వచ్చారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. తిరిగి బ్రతికాడు అంటే ఈయన ప్రవక్త తప్ప మరి ఒకరు కాదు, ఈయన గొప్పవాడు తప్ప మరి ఒక వ్యక్తి కాదు అని ఆ శాస్త్రులు, పరిశీలన, సద్దుకైన పెద్ద గుంపులను విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఎప్పుడైతే సామాన్య ప్రజలందరూ యేసునందు విశ్వాసం ఉంచుతా ఉన్నారో, ప్రధాన యాజకులు యేసును చంపాలనే ఆలోచనే కాదు, లాజరును కూడా చంపాలని ఆలోచన చేసేది. ఇప్పుడు అదే కదా జరుగుతున్నది. ఈ యొక్క దేశంలో సామాన్య ప్రజలు, అణగారిన ప్రజలు, కులం ప్రకారం చూస్తే తక్కువ కులస్తులు అనేవాళ్ళు చూడండి, యేసుక్రీస్తును అంగీకరించి ఆయన దేవుడిని వరకు మొక్కుచు ఆయనను విశ్వసిస్తూ ఆరాధిస్తుంటే ఎవరికి కోపము? ప్రధానులు అనే వాళ్ళకు కోపం అండి. కోపమయ్యి ఆ యేసుక్రీస్తును దూషిస్తూ మళ్ళీ యేసుక్రీస్తు నమ్మిన వారిని కూడా చంపాలనే ఆలోచన కలిగి లేరా ఈ దినము? అదే జరుగుతున్నది. మొన్నటికి మొన్న మన దేశంలో, మన యొక్క రాష్ట్రంలో ఆ యొక్క ప్రవీణ్ పగడాల గారిని చంపి వేయలేదా? చూడండి, అలాగనే అజయ్ బాబు అనే ఆ యొక్క పాస్టర్ ని కూడా ఆ యొక్క క్రైస్తవ పక్షంలో మాట్లాడుతున్నాడని అతన్ని కూడా అరెస్ట్ చేసి నాన్న హింసలు పెట్టి విడుదల చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. ఎన్నో ఆటంకాలు, ఎన్నెన్నో ఇబ్బందులు. ఆ లాజరును కూడా ఆలోచన చేశారండి ప్రధాన యాజకులు. ఆ విధంగా వాళ్ళ ఆలోచన ఉన్నది. అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మన దేశము, మన యొక్క ఆంధ్ర లేకపోతే తెలంగాణ, మన దేశంలో ఎక్కువ మంది క్రైస్తవులు అయిపోతున్నారు. జాగ్రత్త వినాలి. ఏంటంట? క్రైస్తవులు అయిపోతున్నారు, క్రీస్తుని అంగీకరిస్తున్నారు అనే కుళ్ళు, అసూయ అనేది వాళ్ళకు పట్టుకున్నది. సామాన్య ప్రజలు వీళ్ళు ఒకప్పుడు మన కింద అణగారిన ప్రజలు, అటువంటి వారు ఇప్పుడు క్రైస్తవులను అంగీకరించి క్రీస్తును అంగీకరిస్తూ మనకు సంబంధించిన వాటికి నొక్కటం లేదే అని వారికి ఏమైపోయినది? అసూయ అయిపోయి చంపాలని ఆలోచన చేస్తా ఉన్నారు. అట్లా వారు విందు భోజనానికి కూర్చున్నారు. ఆ నైట్ అయిపోయింది. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని, ఇక పండుగకు మొదటి రోజు అయింది. పండుగ ఏంటిదంట? ఆ రోజు ముందుకు వచ్చాడు కదా, అవన్నీ అయిపోయింది. పండుగ స్టార్ట్ అయింది. మొదటి రోజు అయిపోయింది. ఇక రెండవ రోజు ఆ యొక్క పండుగకు రావాలని, యేసు ఆ పండుగకు వచ్చుచున్నాడని జన సమూహములు విని యెరూషలేముకు వచ్చుచున్నాడని అందరూ కూడా యెరూషలేముకు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హల్లెలూయా, దేవుని దగ్గర మహిమ కలుగును గాక. ఆయన యెరూషలేముకు సమీపిస్తా ఉన్నాడు. ఇంకా ఎక్కడి నుంచి బయలుదేరాడు? వినాలి. ఎక్కడి నుంచి బయలుదేరాడు? చెప్పాలి. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఎవరింటి నుంచి? వారింటి నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తా ఉన్నాడు? యెరూషలేముకు వస్తూ ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్షెబేకు వచ్చాడు. ఒలీవల కొండ దగ్గర నుంచి ఒక చిన్న గ్రామం ఉన్నది. ఆ గ్రామం పేరేంటిది? బెత్షెబే. బెత్షెబే అనే పట్టణానికి, అనే ఊరికి వచ్చి ఉన్నాడు. అక్కడికి వచ్చినాక యేసు తన శిష్యులను ఇద్దరిని చూసి ఆడికి వచ్చిండు, ఆగిండు. యేసు తన శిష్యులలో ఒక ఇద్దరిని పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఆయన ఒలీవ కొండ దగ్గరికి వచ్చాడు. ఆ ఒలీవ కొండకు దిగువనే బెత్షెబే అనే పట్టణము, గ్రామము ఉన్నది అని చెప్తా ఉండు. మీరు ఆ గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి.
మీరు ఆ ఊరిలోకి వెళ్ళండి, మీకు కట్టబడిన గాడిద పిల్ల కనపడుతుంది, దాన్ని విప్పుకొని నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలను. ఏమని చెప్తా ఉన్నాడు? ఎందుకంటే గాడిదలు నిపుతుంటే అడగకుండా కంపల్సరిగా అడుగుతారు. అట్లా ఎవరైనా అడిగారనుకో, అవి ప్రభువులకు కావాల్సినవి చెప్పండి, అవి వాటిని తోలు పెడతాడు. హల్లెలూయా. వెంటనే అతడు వారిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపెను. కాబట్టి వారు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఏం చేశారంట? ఆ ఇద్దరు వెళ్ళి ప్రభు చెప్పినట్టుగానే గాడిదను కనుగొని దాన్ని తోలుకొని వచ్చి యేసు దగ్గరికి దాని మీద ఏం చేశారు? తమ బట్టలను పరిచారండి. అప్పుడు ఆ యొక్క గాడిద మీద బట్టలు వేస్తే ఆ యొక్క బట్టల మీద, అంటే గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ యొక్క గాడిద పిల్ల మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. ఇంకోటి ఏంటంట, ఆ గాడిద మీద ఎవరే గాని ఇప్పుడే గాని కూర్చున్న వాళ్ళు కాదండి. మొట్టమొదటిసారిగా దాని మీద ఆసీనుడైన వారెవరు? యేసు ప్రభువు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా కూర్చొని ఆయన ఎక్కడికి వస్తా ఉన్నాడు? నీ రాజు, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, గాడిద పిల్లకి నీ వద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా బహుగా ఏంటిది? ఉల్లాసముగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జన సమూహములు ఆల్రెడీ ఎక్కడికి వచ్చారు? అంతకుముందు ఎక్కడికి వచ్చారు? బెతలేహేముకు వచ్చారు కదా, యేసు ప్రభువుని చుట్టానికి. మరియు ఎవరిని చుట్టానికి? లాజరుని చుట్టానికి వచ్చారు కదా. ఇప్పుడు ఈ సమూహం అంతా గాడిద పిల్ల మీద ప్రభు కూర్చుని యెరూషలేము కొండ దగ్గర లేకపోతే ఒలీవ కొండ దగ్గర ఎక్కినప్పుడు ఇక జన సమూహం అంతా అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి. ఒలీవ కొండ దగ్గర ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి ఇంకా యెరూషలేములోకి ప్రయాణం కొనసాగించాడో, ఆయన దగ్గర ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా తమ బట్టలు దారి పొడవున పరిచిరి. ఆమేన్. హల్లెలూయా. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచిరి. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి ఇంకేం చేశారంట కొంతమంది? ఖర్జూరపు మట్టలు. ఇప్పుడు మనకు తెలుసు, మట్ట అంటే కొబ్బరి మట్ట అంటారు. దాని కొబ్బరి ఆకు అని అనరు, లేదా కొబ్బరి కొమ్మ అని అనరు. మట్ట అంటే కొబ్బరి చెట్టు లాగా పొడవుగా ఉంటుంది. కాబట్టి ఖర్జూరపు యొక్క అది కూడా ఎలా ఉంటుంది? మనకు ఉదాహరణగా కొబ్బరి చెట్టులాగా పొడవుగా ఉంటుంది, అని మట్ట అంటారు. హల్లెలూయా. అటువంటి మట్టను పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ఏమంటా ఉన్నారు? జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు పేరట, ఆయన ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఇశ్రాయేలు రాజు, ఆ రాజునకు జయము. హల్లెలూయా. స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎక్కడో మనం చదువుకున్నాడు జకర్యా 9:9 రాయబడి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెరవేర్పులోనికి ఈ వాక్యం వస్తా ఉన్నది. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. జన సమూహములో ఆయనకు ముందు వెళుచున్న వారు, ఎనుక నుంచి వచ్చుచున్న వారు, దావీదు కుమారునికి జయము. ఏమని చెప్తా ఉన్నారు? జయము. ప్రభు పేరు వచ్చుచున్న వానికి జయము. ఇదిగో ఇంకా ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఆ మాటలు. మరి ఇంకా దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. జయము అంటే హోసన్నా. అర్థం ఏంటిది? హిబ్రూ భాషలో హోసన్నా. హిబ్రూ భాషలో ఏంటిదంట? హోసన్నా. జయము అంటే ఏంటిది? హోసన్నా. ప్రభు పేరిట వచ్చి వారు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అంటే సర్వోన్నతమైన స్థలములలో హోసన్నా అని కేకలు వేయించున్నారు. బట్టలు పరుస్తా ఉన్నారు, ఖర్జూరపు మట్టలు పరుస్తా ఉన్నారు, చెట్ల కొమ్మలను విరగదీసి పరుస్తా ఉన్నారు. ఇంకా వెనకొచ్చుతున్నవారు మరి ముందొచ్చుతున్నవారు జయము దావీదు కుమారునికి హోసన్నా, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక. ఓ పట్టణం అంతా ఎలా ఉన్నదంట? కోలాహలముగా ఉన్నది. తన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. ఇంకా ఏమని చెప్తా ఉన్నారు? తమ తండ్రి అయిన దావీదు రాజ్యము హల్లెలూయా స్తుతింపబడును గాక. సర్వోన్నత స్థలములో జయము అంటే హోసన్నా అని కేకలు వేయుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆ విధముగా ఆ లేఖనాన్ని నెరవేరుస్తూ యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. ఈయన ఎవరో అని కలవరపడరండి. ఎందుకంటే ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. జయమా, సర్వోన్నత స్థలములో జయమా, దావీదు సింహాసనము స్తుతింపబడు గాకన. చూడండి, అంతేనా? దావీదు రాజ్యము స్తుతింపబడు గాకన. ప్రభు పేరిట వచ్చుచున్నాడా, ఇదేంటిదని చెప్పేసి పట్టణమంతయు ఆయనకు తెలియని వారు ఆశ్చర్యపడి కలవరపడరంట. జన సమూహము ఈయన గలీలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్తా ఉన్నారు. ఇంకా తెలిసిన వారు ఏమని చెప్తా ఉన్నారు? ఆయన ఎవరో కాదు, గలీలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్తా ఉన్నారు. ఆ విధంగా యేసుక్రీస్తు దేవాలయంలో ప్రవేశించి ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయము చేయి వారందరిని వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగలకుగా చేసేది వారని నేను. యెరూషలేము లేకపోయాక మందిరంలోనికి వెళ్ళాక ఏం చేస్తా ఉన్నారంట? వ్యాపారం జరుగుతా ఉన్నది, గువ్వలు అమ్ముతా ఉన్నారు, రూకలు మారుస్తా ఉన్నారు. ఇది ప్రార్థన మందిరం అయితే మీరేమో దొంగలకుగా చేసి ఇంట పనులు చేస్తున్నారని వారందరిని అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా వారందరిని వెళ్ళగొట్టి గుడ్డి వారిని కుంటి వారిని దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. ఏం చేశాడంట? ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా ఆయన బాగు చేశాడంట, స్వస్థపరిచాడంట. హల్లెలూయా. ఇవన్నీ చూసి ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేసిన చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడ్డారంట. వారికి ఎప్పుడు కోపమే. దేవాలయంలోనే ఏమంటా ఉన్నారు? ఈ దేవాలయంలో ఏమంటా ఉన్నారు? ఏమని చెప్తా ఉన్నారు? దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి హోసన్నా. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క చిన్న పిల్లలు ఆ యొక్క అలాగా కేకలు వేసి చూడండి ఆయన చెప్తా ఉంటే వీళ్ళకి ఏమైందంట? కోపంతో మండిపడి యేసుక్రీస్తుని అడుగుతాం, వీరు చెప్పుచున్నది వినుచున్నావా? ఏమంటా ఉన్నాడు?
మీరేమంటున్నారు? వినుచున్నావా? దావీదు కుమారునికి జయమంటున్నారు. నువ్వేమన్నా దావీదు కుమారుడిగా? నిజానికి ఆయన దావీదు కుమారుడే. వారు చదువుతూనే ఉన్నారు వారి గ్రంథంలో. ఆ శాస్త్రులు, యాజకులు, పెద్దలు, మనుషులు, శాస్త్రులు అనే వాళ్ళంతా ఆ లేఖనాన్ని వారు చదువుతూనే ఉన్నారు. అయినా ఆయన అదే రీతికి వస్తే వారు గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. ఏమంటున్నారు? వినుచున్నావంటే అని ఆయన అడుగురి. అందుకు యేసు వినుచున్నాను. ఏమేం జాగ్రత్తగా వినాలి. యేసు క్రీస్తు ఏమంటా ఉన్నాడు? నేను వింటున్నా. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పాడండి. హల్లెలూయా. ఏంటిది? మీరు ఈ విధంగా అంటున్నారు, కోపంతో మండిపడుతున్నారు. కానీ లేఖనం ఏమి చెప్తా ఉన్నది? బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రం సిద్ధింప చేయని రాయబడి ఉంది కదా, అది మీరు చదవలేదా? హల్లెలూయా. కీర్తన గ్రంథం 8:2 చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 8:2 చదవండి. అది కూడా ముందుగానే రాయబడిన మాట. ఇది చదవలేదా? జకర్యా 9:9 మీరు చదవలేదా అని ఆయన లేఖనాలను ఉదాహరిస్తా ఉన్నా. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇది దావీదు భక్తుడు కీర్తనలో 8వ అధ్యాయం 2వ వచనంలో రాయించి పెట్టాడు ముందుగానే. ఈ లేఖనం అక్కడ నెరవేరుతా ఉంది. మళ్ళీ జకర్యా 9:9 నెరవేరుతా ఉన్నది. గాడిద పిల్ల మీద వస్తా ఉంటే వారు అదే గ్రంథాన్ని బట్టి చదువుతూనే ఉన్నారు. దాని నెరవేర్పు స్పష్టంగా వారి కళ్ళ ముందు నెరవేరుతుంటే దాన్ని వారు గుర్తుపట్టలేక ఆయన మీద కోప్పడి మండిపడతా ఉన్నారు. ఓ చూడండి, ఆ సమూహంలో కొందరు ఉన్న పరిచయులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, శిష్యులు ఒకటి తరుస్తారు, చంటి పిల్లలు ఒకటి తరుస్తారు, ప్రజలు ఒకటి హోసన్న జయము, హోసన్న జయము, ప్రభు పేరుట చూస్తున్న వాళ్ళని కేకలు వేస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళ పరిచయులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి ఈ శిష్యుడు, ఈ పిల్లలు, ఈ జన సమూహము ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయాలని మీతో చెప్పుతున్నాను నేను. వారు నాయన వాళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు దేవాలయాన్ని కట్టిన రాళ్ళే కేకలు వేస్తాయి అని వారితో చెప్పింది. ఓ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త చెప్తా ఉన్నాడు, వారు దాన్ని ఎరుగుటకై వారు ఆత్మ సంబంధులు కారు. ఏంటంట? లేఖనాలను ఎరగాలంటే ఈ కాలానికి ఏ లేఖనాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి అంటే మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాము. మరి ఈ చివరి కాలంలో ఏ లేఖనాలు నెరవేరుతున్నాయో వాటిని మనం తెలుసుకోకుండా మన కళ్ళెదుట నెరవేరుతుంటే ఇప్పుడు కాదు ఇంకెప్పుడోలే అని అనుకుంటే దాన్ని ఏంటిదంటే అర్థము? వారు ఆత్మ సంబంధులు కాదు. అది విషయం అండి. మనకు సంఖ్యలో బైబిల్ ఉంది, ఇంట్లో బైబిల్ ఉంది, మనం ఏదో చదువుతున్నాం కానీ ఆత్మ సంబంధులము కావటం లేదు. మనం ఆత్మ సంబంధులం అయితే ఇప్పుడు ఏ దినమో ఏ కాలంలో మనం నివసిస్తున్నామో ఈ కాలానికి దేవుడు ఏ వాక్యాలను మనకు ఇచ్చాడు, ఏ లేఖనాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, అప్పుడు మనం ఏ విధంగా ఈ కాలాన్ని గుర్తుపట్టుకోవాలి అన్నది ఎరిగి ఉంటాం. హల్లెలూయా. వాళ్ళు ఈయన ఆ పరిశుద్ధ గ్రంథం చదవచ్చు ఆత్మ సంబంధులుగా ఉన్నట్లయితే, అరే నీ రాజు యెరూషలేము సంతోషించు, సీయోను కుమారి ఉల్లసించు, నీ రాజు దీనుడు, ఆయన నీతిపరుడు, రక్షకుడు, దీనుడై గాడిద పిల్లలు ఎక్కువస్తున్నాడంటే ఇదే కదా జరుగుతుంది మన కళ్ళ ముందు అని వారు ఎరిగి ఉంటే వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు? ప్రభు పేరుట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారుడికి జయము, హోసన్నని వీళ్ళు కూడా
కేకలు పెట్టి సంతోషంగా ఆయనను అంగీకరించేవాళ్ళు. కానీ వాళ్ళ ఆత్మ సంబంధులు కాదు కాబట్టి, కానీ పైకి మాత్రం పాస్టర్లు వాళ్ళే, పైకి మాత్రం భక్తులు వాళ్ళే ఆయనని వ్యతిరేకిస్తా ఉన్నారు. బోధకుడా ఇదేంటిది ఇట్లా అరుస్తున్నారంటే, ఆయన మళ్ళీ చెప్తున్నాడు, మీరు చంటి పిల్లలకు బాధ లేకుండా నోట నుంచి స్తోత్రం వస్తే మీరు చదవలేదా, కీర్తనలు మీరు చదవలేదా, 8వ అధ్యాయం 2వ వచనం, జకర్యా 9వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చదవలేదా అని క్లియర్ చెప్తా ఉన్నాడు. అప్పుడన్నా చూసుకోవాలి కదా. కానీ ఆయన ఇంకేం చేస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ గాడిద పిల్ల గురించి ఆయన చెప్పినప్పుడు, ఆ గాడిదను విప్పిపోనీయుడి, గాడిద పిల్లల గురించి ఆయన చెప్తున్నప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, ఆ గాడిద పిల్లని విప్పి తోలుకొని రండి. హల్లెలూయా. అట్లనే ఆ లాజరును కూడా లేపుచున్నప్పుడు, ఆ యొక్క కట్లతో అతను వచ్చినప్పుడు, అప్పుడు ఏమంటా ఉండే యేసు ప్రభు, అతన్ని కట్లు విప్పి పోనీయుడి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా గాడిదలాగా కట్టబడి ఉండకూడదండి. చెప్తా ఉన్నాడు, పాపం యొక్క కట్టుబాట్లలో మనము ఉండకూడదు. వాటిని విప్పి మనము స్వేచ్ఛగా పోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కట్టగట్టబడి ఉండకూడదు, కానీ వాటిని విప్పి పోనీయాలి. మనము ఈ లోకానికి ఏదో ఒక ఆచారానికి కట్టబడి ఉండకూడదు. ఆ కట్టును మనం ఏం చేయాలి, ఆ కట్టును తెంపేసుకోవాలి. మన యొక్క తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చినట్టు కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, వాటిని మనం పట్టుకొని కట్టగట్టి ఉండకూడదు. వాటిని మనం తెలుసుకొని బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా మన యొక్క పండితులు చాలా మంది చెప్తా ఉండరు, గాడిద అని దాన్ని పోలుస్తూ. చూడండి, గాడిద ఎవరిని మోసింది, యేసుక్రీస్తును మోసింది, అంటే వాక్యమును మోసింది అని వివరణ ఇస్తూ ఏమంటారంటే, నేను గాడిద లాంటి, ఏమంటారు, నేను గాడిద లాంటి, నేను ఈ లోకం అనే పాపములో కట్టగట్టబడిపోయి ఉన్నప్పుడు ప్రభు నా కోసము, ఆయన కోసం ఉపయోగం చేసుకోవడానికి నా కట్టను విప్పాడు. అప్పుడు ప్రభువును నా మీద కూర్చోబెట్టుకుని నేను యెరూషలేముకి తీసుకుని వెళ్ళాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి గాడిద అంటే దాని పని ఏంటిది, భారము మోయుట, బరువులను మోయుట. కాబట్టి మనం కూడా వాక్య భారమును మనం మోయాలి. ప్రజల కొరకు ఉన్నటువంటి పాప భారమును, వారికి ఉన్నటువంటి దాని నుంచి తొలగించడానికి మనం ఏం చేయాలి, సువార్త భారాన్ని మనం మోసుకొని పోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. అయితే అంత మాత్రంతో మనము గాడిదలము కాదు, కానీ ఎందుకంటే క్రైస్తవులను లేదా దేవుడు పిల్లలను ఎక్కడే కానీ గాడిదలతోటి దేవుడు పోల్చలేదండి. మనం దేవుడు పోల్చాడు, గొర్రెలతోటి మనము పోల్చాడు. హల్లెలూయా. మనం భారం మోస్తాం కావడం లేదు, కానీ మనం అంత మాత్రం గాడిదేమో కానే కాదండి. ఎందుకంటే గాడిద విధేయత చూపదండి, కానీ గొర్రెపిల్ల విధేయత చూపుతుంది. గొర్రెపిల్ల విశ్వాసాన్ని చూపుతుంది. గొర్రెపిల్ల తన యజమాని యొక్క స్వరాన్ని గుర్తుపట్టుకుంటుంది. ఇంకోటి, గొర్రెపిల్ల తన యజమానుని తల వంచుకొని ఆ యొక్క యజమానుడి యొక్క బాటలో నడుస్తాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూస్తే చూడండి ఏముంటుంది, దేవుని యొక్క పిల్లలను గొర్రెలుగా పోల్చాడు, ఆయన గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూడండి, గాడిదను ప్రభు కొన్ని సందర్భాలలో ఆయన ఉపయోగించుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క బిలాము అనే ప్రవక్త, ఎవరు, బిలాము అనే ప్రవక్త ఆ యొక్క ఇశ్రాయేలు పిల్లలను శపించడానికి వస్తున్నప్పుడు ఆ యొక్క గాడిదకు ఏమిచ్చాడు, నోరుని ఇచ్చాడు, నోటి స్వరాన్ని ఇచ్చి ఆ గాడిదతోటి
ప్రవక్త యొక్క వెరితనాన్ని అడ్డగిస్తా ఉన్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూస్తే పూర్వకాలంలో ఈ యొక్క గాడిదను ఒక వాహనానికి యూజ్ చేసేవాళ్ళు. ప్రయాణ సాధనముగా, వాహనముగా ఈ యొక్క గాడిద మీద ఎక్కి దూర ప్రాంతాలకు ప్రయాణము చేసేవాళ్ళు. ఇంకా మనం చూస్తే మరియమ్మను కూడా యేసుక్రీస్తును కనిన తల్లిగా మనం చూస్తూ ఉంటాం. ఆమెను కూడా ఆ యొక్క నజరేతుల నుండి బెత్లెహేం వరకు దేవుని వచ్చారు, గాడిద మీద వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ఇంకా బాగా గమనించండి, సంసోను ఆ యొక్క చనిపోయిన గాడిద యొక్క పచ్చి దవడ ఎముక, ఏంటిది? చనిపోయిన పచ్చి దవడ ఎముక గాడిదది, దాన్ని తీసుకొని ఎంతమందిని చంపాడు? 1000 మంది ఫిలిష్తీయుల సర్దారులను చంపాడు. సర్దారులు అంటే ఏంటిది? వాడు సైనికులు. సైనికులు అంటే ఏంటిది? బాగా తప్పించిపోయినటువంటి యుద్ధ వీరులు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఏముంటుంది? రక్షణ కవచాలన్నవే ఉంటాయి. ఆ యొక్క ఇత్తడితో కవచాలన్నీ చేతులకు, కాళ్ళకు మరియు ఈ యొక్క హృదయానికి, తర్వాత నెత్తికి ఉంటుంది. అటువంటి వాటిని కూడా బ్రద్దలు చేసి వారు చనిపోయే విధంగా 1000 మంది ఫిలిష్తీయుల యొక్క సైన్యమును పచ్చి దవడ ఎముకతో చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పచ్చి దవడ ఎముక 1000 మంది ఫిలిష్తీయులు చనిపోయినంత వరకు ఆయన చేతుల నుంచి ఊసిపోలేదు. మరియు ఆ పచ్చి దవడ ఎముక ఎరగనే ఇరగలేదండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మరి అట్లా జరిగిన కారణం ఏంటి? గాడిద దవడ ఎముకలు ఏమీ లేదు, కానీ దానిని దేవుడు పట్టుకున్నారు, దేవుడు పట్టుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రభువును మోసే గాడిదగా అని మనం కాదు, కానీ మనము ఎవరిగా ఉన్నామో? గొర్రెలుగా మనము ఉన్నాం. అలాగని ప్రభు వాక్యాన్ని అవసరమైన గొర్రె గాడిదలాగా మోసుకొని పోయి గాడిద కూడా మన పని చేస్తా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మట్టల ఆదివారం 6 రోజుల ముందుగా ఆయన అక్కడికి వచ్చి, ఆ తర్వాత ఆ యొక్క పస్కా పండుగకు మరుసటి దినము యెరూషలేములోకి వెలుచున్నప్పుడు ఈ యొక్క మట్టల ఆదివారం మనం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, గాడిదలాగా మనము కూడా సువార్త భారాన్ని మోసుకొని పోదాం. గొర్రెపిల్లలాగా ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రభువుకు చూపుదాం. అటు రీతిగా దేవుడు మనందరినీ దీవించును గాక. అటు రీతిగా దేవుడు మనల్ని మార్చును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. మరియు ఈ లోక సంబంధమైన కార్యములు విడిచిపెట్టి ఈ నాటి కాలం యొక్క లేఖనాలను మనం కనుగొనలాగున ఆత్మ సంబంధములుగా మనం ముందుము గాక. ఆమేన్. హల్లెలూయా. తలలు వచ్చినట్టే ప్రార్థన చేసుకుందాం.